పాల్గొన్న దేవుళ్ళందరికీ కూడా ఆత్మాభివందనాలండి. కృష్ణకుమారి మేడంకి నమస్కారం. బుద్ధిగా చెప్పిన వెంటనే వీడియో ఆన్ చేసిన దానికి. జానకి మేడం కూడా నమస్కారం, వీడియో ఆన్ చేసిన దానికి. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి, పర్లేదు. డిస్టర్బెన్స్ లేని వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, ఏముంది. బాగున్నాం సార్. బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పాలి, బాగున్నానని చెప్పకూడదు. మన ముందరుండే వాళ్ళు వాళ్ళింతే వీళ్ళింతే అనేవాళ్ళు బాగుంటారు, నేను ఇంతే అనేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అవును సార్. ఏమంటావు నాగమణి మేడం? అవును సార్, అంతే సార్. వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే అనేవాళ్ళు బాగుంటారు, బాగున్నామని భ్రమంలో ఉంటాం. నేను ఇంతే అనే మనం మాత్రం బ్రహ్మాండంగా ఉంటాం. ఎందుకు? గురువు సన్నిధిలో గురువు యొక్క ఆరాలో ఉన్నాం కాబట్టి. సో ఒకసారి ఏంటంటే, డబ్బుతో కూడుకున్న చదువులు, చదువుతో పాటు వచ్చి నిరుద్యోగాలు, ఉద్యోగాలు ఎటు రావు, వచ్చినా జీతాలు చాలలేవు. ప్రజాస్వామ్య దేశమే ఇది, కానీ పైసా కూడా పొదుపు లేని జీవితాలు మంది. ఋషులు వేదాల వల్ల ఇచ్చిన నేల ఇదే, రోగాలు రుగ్మతులు పెరిగిపోయిన నేల కూడా ఇదే. వడ్డీ కాసులు వాడికి వడ్డీకి ఇచ్చిన కుబేర్ లాంటి స్నేహితుడు మనకు అండలేకపోవచ్చు ఐశ్వర్యానికి. సంజీవ్ పుల్లని తెచ్చి ఇచ్చిన హనుమంతుడు తోడు లేకపోవచ్చు ఆరోగ్యానికి నిన్నటి దాకా. పిరమిడ్ పత్రిజీ గారి అండలోకి వచ్చినాక ఆరోగ్యానికి కొదవేంటి, ఐశ్వర్యానికి లోటేంటి? ఒకసారి గట్టిగా సుభాష్ పత్రిజీ గారికి చప్పట్లు కొట్టేసుకున్నాం. సో యాజ్ యూజువల్గా చెప్పే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒక ఋషి 40 సంవత్సరాలు తపస్సు చేశాడు. 40 సంవత్సరాలు ధ్యానం చేసినా ఏమాత్రం రిజల్ట్ లేదు. 3వ కన్ను ఓపెన్ అవ్వలేదు, 4వ కన్ను రాలేదు. మనకు కూడా ఉంటుంది కదా, 10 ఏళ్ళు చేసినా 5 ఏళ్ళు చేసినా నాకు ఈ నొప్పి తగ్గలేదు, ఆ నొప్పి నాకు తగ్గలేదు. అలిగి ధ్యానాన్ని వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు కూడా జూమ్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ 100 మందితోనో 70 మందితో స్టార్ట్ చేస్తుంటారు. ఈ రోజుకి 12 మంది కూర్చోన్నారు. అవును సార్. ఇది ఎందుకనంటే ఎల్ఐ ఇన్సూరెన్స్ కూడా అంతే. మనం ఎమోషన్లో కట్టేస్తాము. వాడు ఏదేదో చెప్తాడు, మంచిదే, కట్టేస్తాం ఎమోషన్లో. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కట్టలేనప్పుడు, అడ్జస్ట్ కాలేనప్పుడు పాలసీ డబ్బులు కట్టము, పక్కన పారేస్తాం. దాన్ని ఎవరు అడగరు కాబట్టి. ధ్యానం కూడా ఎవరు అడగరు కదా. ఈరోజు చేయొచ్చు, రేపు నిలిపేయచ్చు, ఎవరు అడగరు. కానీ పైకి పోయినాక వాళ్ళు అడుగుతారనే విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. అడగాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు. మన పూర్ణాత్మ పైన ఉన్న పరమాత్మ, వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం. మధ్యలో ఎందుకు వదిలేసావు, మంచి దారే కదా, అక్కడ సమాధానాలు చెప్పాలి. ఇట్లాగే ఇతను 40 ఏళ్ళు తపస్సు చేస్తాడు, రిజల్ట్ ఏం రాలేదు. ఈ విసుగు వచ్చి వదిలేస్తాడు, ఊర్లోకి వచ్చేస్తాడు అనమాట. రోడ్లో వచ్చేటప్పుడు ఒక ఎద్దుల బండి వెళ్తుంటుంది, దాంతో భార్యాభర్త ఇద్దరు వెళ్తుంటారు అనమాట. వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అని అంటే, ఏం తెలియదు, ఏడకి దారితో సరికి వెళ్తానంటే, మాతో రండి అని ఆ ఎద్దుల బండ్లు ఎక్కించుకుంటారు. ఒక రాజు కొలువులో డ్యాన్స్ ప్రోగ్రాం వాళ్ళది. ఆమె నర్తకి, అతను మృదంగం వాయించేవాడు. అక్కడికి వెళ్తారు. ఆ ఋషి, ఆ స్వామి కూడా ఆడ కూర్చుంటాడు. వీళ్ళు, ఆమె డ్యాన్స్ చేస్తుంటుంది, ఇతను మృదంగం కొడుతుంటాడు. రాత్రి 12 అయిపోతుంది అనమాట. ఆ డ్యాన్స్ చేసే అమ్మాయికి విసుగు వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎందుకు విసుగు అంటే, డ్యాన్స్ నర్తకి డ్యాన్స్ చేసే వాళ్ళకి ఆ డ్యాన్స్ చేసేటప్పుడు ఎంతో కొంత డబ్బులు, నగలు చల్లాలి. విసిరేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా డ్యాన్స్ చేస్తారు. అక్కడేమో రాజు ఉన్నాడు, రాజు కొడుకున్నాడు, రాజు కూతురున్నారు, ముగ్గురు చూస్తున్నారు. కానీ ఒకరు కూడా ఏమి 1 రూపాయి కూడా, ఒక చిన్న ఉంగరం కూడా, బంగారం నాణ్యం కూడా ఇసిరేయడం లేదు. దాంతో ఆమె కోపం వస్తుంది. భర్త కల్లా చూసి, ఇంక నేను డ్యాన్స్ చేయను, కాపేస్తాను, ఉపయోగం లేదు కదా అని సైగ చేస్తుంది కంటితో. అతనేమంటాడంటే, ఇంత ఆపేసి ఇప్పుడు పోయి ఇంకో చోట డ్యాన్స్ చేయలేం కదా, ఫలితాన్ని ఆశించకుండా పని చేయమన్నారు కదా కృష్ణుడు, మన పాటికి మనం చేసేద్దాం, వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా అనే లెక్కలో ఒక సైగ చేస్తాడనమాట కంటితో.
ఆమె కంటిన్యూ డ్యాన్స్ చేస్తుంటుంది. ఒక గంట డ్యాన్స్ వేసినాక రాజు కొడుకు ఒక పెద్ద నగ, మెడలో ఉన్న నగ తీసి ఇసిరేస్తాడు అనమాట. రాజు కోపం వస్తుంది, నేను వేయాలి కదా వీడెందుకు వేస్తున్నాడు అనేసి. ఇంకొక గంట తర్వాత వాళ్ళ అమ్మాయి ఇసిరేస్తుంది. రాజుకి ఇంకా కోపం వచ్చి ఆపండి డ్యాన్స్ అని చెప్పి కొడుకుని అడుగుతారు, ఏంట్రా నేను వేయాలి కదా నువ్వెందుకు వేస్తున్నావు నగలు, నువ్వెందుకు వేస్తున్నావు అని అమ్మాయిని గట్టిగా అడుగుతాడు. అప్పుడు కొడుకు ఏం చెప్తాడంటే, నాన్నగారండి ఈరోజు రాత్రి నిన్ను చంపేవాలనుకున్నా నేను, ఎల్లకాలం నువ్వే పరిపాలించాలా, నిన్ను చంపేస్తే నేను రాజు అవుతాను కదా. కాకపోతే వాళ్ళిద్దరు డ్యాన్స్ వేసేటప్పుడు ఆమె కంటి సైగతో ఆయన్ని చూడడము, ఆయన ఒక సైగ చేయడము, అది నాకు అర్థమైంది వాళ్ళకి, వాళ్ళు ఎందుకు సైకిల్ చేసుకున్నారు అనేది. ఫలితాన్ని ఆశించకుండా పని చేయమన్నారు అనే ఉద్దేశంతో ఆ సైగ నచ్చి నాకు ఇంప్రెస్ అయ్యి, ఈ రోజు కాకపోతే రేపు చంపేద్దాంలే నాన్న, ఇప్పుడు తొందర ఏముంది అని సాటిస్ఫాక్షన్ అయినాను, అందుకనేసి నగలు ఇసిరేసినాను అంటాడు. కూతుర్నాడు అతడు, నువ్వెందుకు వేసినావు అమ్మా తల్లి అని అంటే, నేను మంత్రి గారు కొడుకుని లవ్ చేసినాను, ఆడితే వెళ్ళిపోదాం అనుకున్నాను నైట్. వాళ్ళిద్దరు సైగ చూసి నాకు కూడా ఇంప్రెస్ అయినాను, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోదాంలే అనుకున్నాను. అప్పుడు రాజు జ్ఞానోదయం అయ్యి, అరే బాబు నీకు రాజ్యాన్ని ఇస్తాను, నువ్వు మంత్రి కొడుకుతో పెళ్లి చేసుకో, నన్ను ఎందుకు టార్చర్ చేస్తారు అని వాడు నగలిస్తాడు. సో దాంతో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇప్పుడు ఇదంతా ఎవరు చూశారు? నువ్వు అన్మ్యూట్ చేసుకోకూడదు హోస్ట్ గారు. సార్ మైక్ సౌండ్ ఉంది అందుకే అక్కడ మ్యూట్ ఎవరు లో చూశారు? ఆ తొడుక్కు వెళ్ళిన తపస్సు చేసిన అతను ఋషి చూశాడు అనమాట. చూసారు సార్. అవును. సో ఇప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది. సో చూడు మళ్ళీ వాళ్ళు ఎంత అండర్స్టాండింగ్ ఉన్నారు, మనం కూడా ఇంకొక సంవత్సరం చేస్తే రిజల్ట్ వచ్చి ఉండేది కదా అని చెప్పి మళ్ళా జ్ఞానోదయం అయ్యి మళ్ళా పోయి ధ్యానం చేయడం మొదలు పెడతారు. సో మళ్ళా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే అతను అనుకున్న మూడో కన్ను, జ్ఞాన నేత్రం అన్ని ఓపెన్ అయ్యి అతను అనుకున్నవి తీరుతాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఆ స్థితిలో ఉండాలి. మనం వచ్చింది ప్రచారం చేయడానికి, బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఈయన ఏదో ఆశించి మనకి ఏదో ఈ జన్మలు అన్నీ వచ్చేవాలి, అట్లా భౌతికంగా వచ్చేవాళ్ళని కోరుకోకూడదు. మనం వచ్చింది 100% పత్రిజీ గారితో భూమి మీదకి బుద్ధుడు మారి ప్రచారం చేయడానికే వచ్చాం మనం. అది ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితము బుద్ధుడే చెప్పారు, రాబోయే కాలంలో కొన్ని వేల మంది బుద్ధుళ్ళు వస్తారు అనేసి. ఆ బుద్ధుళ్ళు ఎవరంటే పిరమిడ్ మాస్టర్సే అమ్మ. సో కాబట్టి ఆ రిజల్ట్ వస్తుందా రాలేదా, ఎక్స్క్యూజెస్, కారణాలు ఇవన్నీ చెప్పుకోవద్దండి. దానివల్ల మీకు మీకు ద్రోహం చేసుకున్నారు అవుతారు తప్ప ఇంకోటి యూజ్ ఉండదు. రెండోది ఏంటంటే సమాజం ఆల్రెడీ గుర్తిస్తుంది మనల్ని మాస్టర్లని, ధ్యానులు అని. మనం ఏదో ఆంధ్రులు ఆరంభ సూర్యులని అద్భుతంగా చేసేసి 6 రోజులకి 6 వారాలకి అలిగి సైలెంట్ అయిపోయినాం అనుకో, ఆ పక్కన ఉండేవాడికి మనం వాళ్ళు ఇంతేనే బ్యాచ్కి దొరికిపోతాం మనం. నేను ఫస్టే చెప్పలే, ఇది ఇంతేరా ధ్యానం, ఫస్ట్ లో వాళ్ళే చేస్తారా, మళ్ళీ ఆపేస్తారా, వాళ్ళకి దొరికిపోతాం మనం. వీళ్ళు ఇంతేనే వాళ్ళకి దొరికిపోతాం. సో ఎస్పెషలీ వాళ్ళు ఇంతే అంటే ఎవరు అంటే, ఇప్పుడు నాగమణి మేడం ఉంది, నాగమణి మేడంకి వాళ్ళ అత్తగారంతా వాళ్ళు ఇంతే బ్యాచ్. ఇప్పుడు వెంకట ప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళ మేడం లేదు అక్కడ, అంటే ఆ సార్ వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇంతే, ఆ సార్కి అత్తగారు వాళ్ళు ఇంతే. సో అమ్మగారి సైడ్ వచ్చి వీళ్ళు ఇంతే. 2 బ్యాచ్లే కదా, ఒకటి అత్తగారి సైడ్ వాళ్ళు ఇంతే, అమ్మగారి సైడ్ ఉండే వాళ్ళు వీళ్ళు ఇంతే. ఈ 2 బ్యాచ్ల్లోనే ఉంటారు ఎదిగేదానికి, మనం ఎదిగేదానికి. సో మనం మాత్రం నేను ఇంతే అన్నట్టు కూర్చోవాలి, వాళ్ళతో చేరి వాళ్ళు మరి అయిపోకూడదు. సో ఇది ఎందుకు, ఈ ఒక్కసారే కాదు, ప్రతి జన్మలో ఈ బ్యాచ్ వస్తుంది. ప్రతి జన్మలోనూ 20, 30, 40 మందిని తెచ్చుకుంటాం మనం సెలెక్ట్ చేసుకొని. సో వాళ్ళ మధ్యలో మన ఆత్మ ఎదగాలి. సో కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అంతా భూమి మీదకి వచ్చింది ఈ ఎస్పెషల్లీ దీనికోసమే. సో దీనికి ఇన్స్పిరేషన్గా మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక అతను ఒక గురువుకి చెప్తాడు అనమాట, నన్ను వాడిట్లా అంటున్నాడు, వీడిట్లా అంటున్నాడు, నా గురించి లేనిపోనివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పే లోపల వాడికి కోపం వచ్చేస్తుంటుంది, నా గురించి లేనిపోని కల్పించి చెప్పేస్తున్నారు, నాకు కోపం వస్తుంది,
గురువు గారు అని అంటే, గురువు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఒక రూమ్ లో తోసేసి తలుపు గడిపెట్టేస్తాడు, తాళం వేసేస్తాడు. అదేంటి నేనేదో అడిగితే రూమ్ లో పెట్టి తలుపు తాళం వేస్తున్నాడు ఈయన అని అనుకుంటాను. ఆ రూమ్ లో ఏమవుతుందంటే కొంచెంసేపటికి ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఇతనికి ఒక గంట తర్వాత ఆకలి మొదలవుతుంది. ఆకలి మొదలైనాక ఏం చేయాలో తెలియకుండా ఆడ ఒక చాక్ పీస్ ఉంటే దాన్ని ఎత్తి గోడ మీద ఏదేదో గీస్తాడు. ఆ కిటికీలో నుంచి చూస్తే పక్కనే అరటి తోట ఉంటుంది, మాగిన అరటి పండ్లన్నీ ఉంటాయి. ఆ, ముందు నవ్వుకుంటాడు. గంట 2 గంటల కుదికి ఆకలి అవుతుంది, నీరసం వస్తుంది, విసుగు వస్తుంది. ఆ ఋషిని తిడతాడు, ఈయనేంట్రా బాబు మంచి చెప్తాడు అంటే తలుపేసేసాడు. వచ్చి తలుపు తీసి తలుపు తీద్దామని తీస్తే తలుపు వచ్చేస్తుంది అనమాట. అంటే ఋషి గారు తలుపు తాళం వేయలేదు. తలుపు తీస్తేనే తలుపు దగ్గర ఉంటాడు ఆ స్వామి. అప్పుడు ఆ ఋషి, ఆ మహర్షి, అతను ఏమంటాడంటే, చూడు నేను గడిపెట్టలేదు. రెండోది కర్ర ఉంది, ఆ రూమ్లో కర్ర ఉంది, ఆ కర్ర ఎత్తుకొని నువ్వు అంటి పండ్లు కోసుకొని తినొచ్చు. అది చేయలేదు, తలుపు తీయలేదు నువ్వు. రెండోది అంటే వాకిల్ దగ్గర ఉన్న నన్ను వెళ్ళిపోయినావని తలుపు తాళం వేసేనానని నన్ను తిట్టుకుంటున్నావు. ఆ కోపంలో ఏం చేసినావు, చాక్ పీస్ ఎత్తుకొని గోడ మీద పనికిరానివన్నీ గీసినావు. అంటే ఇందులో నీతి ఏంటి అంటే, నీకు ఫ్రస్ట్రేషన్ కోపం ఉన్నప్పుడు నువ్వేం ఆలోచించట్లేదు. బయటపడదామని తలుపు తీద్దామని ఆలోచించట్లేదు. ఆకలి అయితే అంటి పనులు తీసుకొని తిందామని కూడా అనిపించట్లేదు. నన్ను మాత్రం తిడతా కూర్చున్నాం. సో అంటే ఏంటి అని అంటే, మనం ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళింతే వీళ్ళింతే మన తల్లో దూరినప్పుడు లోపల మనం కూడా నేను అన్నట్టు వాళ్ళు మారి తయారైపోయి తిట్టుకుంటూ కూర్చుంటాం. సో కాబట్టి దీంతో మెయిన్ హెడ్ పాయింట్స్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ మీరు రాసుకున్నారంటూ రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే శైశవాత్మగా వస్తాం మనం. తర్వాత బాల్యాత్మగా రావడం జరుగుతుంది. తర్వాత యవనాత్మ, తర్వాత ప్రౌఢాత్మ, తర్వాత వృద్ధాత్మ. సో 5 ఆత్మలుగా మనం రావడం జరుగుతుంది. దాని తర్వాత పూర్ణాత్మ, దాని తర్వాత పరమాత్మ. అంటే ఇది స్టేజ్లు, అంటే మనం పరమాత్మ స్థితికి వెళ్ళాలి. ఇది మన వర్క్ అనమాట. సో ఈ శైశవ ఆత్మ అంటే ఏంటి అనేటప్పటికి, వీళ్ళు తినడం మూర్ఖాత్మ అనమాట వీళ్ళది. ఈ శైశవాత్మ స్టేజ్ అనేది ఏంటంటే మూర్ఖాత్మ. అంటే శైశవాత్మ అంటే మళ్ళీ పిల్లలు అనుకోబోతాం, చిన్నపిల్లలు అనుకోవద్దండి. ఏ, వయసు వచ్చిన వాళ్ళు కూడా శైశవాత్మ స్థితిలో ఉంటారు. జనరల్గా మన ఆత్మస్థితి అంతా కూడా ముందు ఏమిటంటే, ఒక చినుకులుగా వర్షంగా ఒక చినుకుల రూపంలో వస్తాం మనం ఎక్స్పీరియన్స్ పొందడానికి. ఆ చినుకు వచ్చి సెలయేరుగా మారి కాలువగా ప్రవహించి నదిలో కలిసి సముద్రంలో కలిసి ఆవిరయ్యి మళ్ళా వర్షాలుగా పడుతుంటుంది. అలా ఎక్స్పీరియన్స్ పొందుతుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అంతా పొంది మళ్ళా మనము ఆ, ఖనిజ సామ్రాజ్యంలో, అంటే ఒక చిన్న రాళ్ళుగా పెద్ద రాళ్ళుగా పర్వతాలుగా ఆ సోల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాను. అంటే ఒక పెద్ద కొండ అవుతుంది, మీకు తెలుసు కదా, రాళ్ళు కూడా పెరుగుతాయి. ఆ ఆ రాళ్ళు అక్కడి నుంచి మళ్ళా మనం వృక్ష సామ్రాజ్యంలోకి వస్తాం. ఆత్మ అనేది వృక్ష సామ్రాజ్యంలోకి వచ్చి అక్కడ చిన్న చెట్టు పెద్ద చెట్టుగా, అంటే 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా, అంటే బిలవ చెట్టు, మారేడు చెట్టు, ఒక మర్రి చెట్టుగా, ఇట్లా కొన్ని ప్రమోషన్స్ పొంది ఎక్స్పీరియన్స్ పొందుతారు. మీకు తెలుసో తెలీదో చెట్లు కూడా నడుస్తాయి. మీరు గూగుల్లో కొడితే చూడొచ్చు అనమాట. గూగుల్ తల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడున్న నిజమైన తల్లులు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, గూగుల్ తల్లి నిజం చెప్తుంది కదా. అంటే చికెన్ తినండి, మటన్ తినండి, గుడ్డు తినండి మంచిది అని చెప్పే తల్లులందరూ తప్పు కదా, అబద్ధాలు కదా చెప్తున్నారు. అందుకని చెప్తున్నా నేను, చికెన్ తింటే మటన్ తింటే మంచిది, బలం వస్తుందని చెప్పేది అబద్ధం కదా. మనకు తెలియకుండా అజ్ఞానంలో మొన్నటిదాకా తిన్నాం, ఏడ బలం లేదే. మా నాన్న అయితే ఆ ఆ మేక మాంసం తెచ్చేటప్పుడు, పొట్టేలు మాంసం మేక మాంసం తెచ్చేటప్పుడు ఆ మూలకెంకి తెచ్చేవాడు. మర్చిపోతే 2 కిలోమీటర్ సైకిల్లో పోయి ఆ మూలకెంకి తెచ్చేవాడు, ఆ బిడ్డకి శక్తి వస్తుందని.
ఆ తెలియకుండా ఆ మూలకి ఇంకంతా కొట్టి కొరికి దాంతో ఉండేదంతా నోట్లో పెట్టి లాగిన దానివల్ల ఎముకలు ఈరోజు 2 కాళ్ళు మూలకి ఇంక మరి ఎండిపోయినాయి. పొల్లల మారుండాయి అవి. ఎన్ని పొట్టేలు కాళ్ళు సూపు లాగేసానో ఆ సూప్ అంతా ఇప్పుడు తగ్గిపోతుంది మోకాళ్ళలో. అట్లా మనకి చెప్పిన అమ్మ నాన్న అంతా అబద్ధాలు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా కింద 2 ఉన్నారు, బాడుక్కున్నారు, 2 కూతుర్లు ఉంటారు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంకుల్ మా అమ్మ మంచిదని చెప్పింది అంకుల్, బలం వస్తుందని చెప్పింది అంకుల్ అని అంటే, సరిపోయి మీ అమ్మని అడుగు, వినాయక చవితి దీపావళి వస్తే కుడుములు, అరిసెలు, వడలు ఇవే ఎందుకు పెట్టాలి దేవుడికి, చికెను, మటను, ఫిష్ ఫ్రై ఇవన్నీ పెట్టి ఆర్తి ఇవ్వచ్చు కదా, ఇవి పెట్టమని ఎవరు చెప్పినారు, మీ అమ్మని అడిగిరాబో, మంచిదైతే ఇవి పెట్టచ్చు కదమ్మా, ప్రతిసారి ఇవే ఎందుకు పెడుతున్నాం, ఆర్తి ఇచ్చి అప్పుడు ఇవ్వచ్చు కదా, చికెన్ ఆయన మహా, చికెన్ ఆయన సోహా అనొచ్చు కదా. అంటే తల్లులంతా కూడా మనకు అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు అది తప్పని. వాళ్ళకి అబద్ధం ఎవరు చెప్పినారు, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినారు. అంటే వాళ్ళు ఇంతే బ్యాచ్ చెప్పింది, లేదు వీళ్ళు ఇంతే బ్యాచ్ చెప్పి ఉంటారు. అందుకనేసి మనకి ఇప్పుడున్న తల్లి తండ్రి గురువు దైవం అంటే, తల్లి మొన్నటిదాకా ఇంటర్నెట్ లేనంత వరకు తల్లి ముందుండే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత గూగుల్ తల్లి ఫస్ట్ వచ్చి కూర్చునింది. ఇప్పుడు ఏఐ ఇంకా ముందుకు వచ్చేసింది. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఏఐలో పెడితే అది చెప్పేస్తుంది ఎన్ని రోజులు బతుకుతారో, ఇది సీరియస్సా కాదా అనేసి. ఇప్పుడు నాకు ఒక కర్మ వచ్చింది, దాంతో ఉన్నా నేను. మొన్న పాత నొప్పి అది అది టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను పెద్ద చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఒకసారి మొన్న ఎంఆర్ఐ తీసుకోవడం జరిగింది. ఒక 4 రోజుల ముందు ఎంఆర్ఐ తీసుకున్నాను నేను. బాగా హెడ్ఏక్ వస్తుంది నాకు. 8 డేస్ 10 డేస్గా విపరీతమైన హెడ్ఏక్ ఉంది నాకు, తగ్గట్లేదు. ధ్యానం ఎక్కువ ధ్యానం టైం పెరిగింది, ధ్యానం చేస్తుంటే తలనొప్పి కూడా పెరుగుతుంది నాకు. సరే ఏంటి ఇది అని చెప్పి ఒకసారి స్కానింగ్ చేద్దామని మనకు తెలిసిన పిరమిడ్ మాస్టర్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోతే ఎంఆర్ఐ తీశారు. నాకు ఇప్పుడు 110/170 ఉంది బీపీ. తర్వాత రోజు 150/100 ఉంది. అంటే రోజుకు ఒక రకంగా మారుతుంది అనమాట. అంటే బ్రెయిన్ పనిచేస్తుందని. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, బ్రెయిన్ పనిచేస్తుంది అని. వాళ్ళు చెక్ చేసే డాక్టర్లు ఏంటంటే నన్ను చెక్ చేసి ఆశ్చర్యపోతున్నారు. 170 110 ఉంటే ఈయన నిలబడుకొని మాట్లాడుతున్నాడు ఏంటి, పడిపోవాలి కదా కళ్ళు తిరిగి, మంచం మీద ఉండాలి కదా, ఈడేంటి కథలు చెప్పుకుంటా ఉన్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు. వామిటింగ్ వస్తుందా, కళ్ళు తిరుగుతుందా, నీకేమైనా బూసులు బూసులుగా కనపడుతుందా, అవన్నీ అడుగుతున్నారు. నాకేం కనపడట్లేదు సార్ అవన్నీ అంటాను నేను. సరే ఎందుకైనా కూడా అని వాళ్ళు ఎంఆర్ఐ తీశారు. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఆ అనుభవం వస్తుంది. కర్మ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. పాత కర్మలు మళ్ళీ రిపీట్ అవుతాయి. ధ్యానం ఎక్కువ చేస్తున్నాం కదా, అది ఒకేసారి ఇస్తే ఎత్తిపోతాం కదా, ఉండం కదా. ఒకేసారి వచ్చినాడు కదా ధ్యానానికి అని అన్ని ఇచ్చేసినారు అనుకో, మరుసటి దండేసి దండం పెట్టేస్తారు. మనకి దండేసి దండం పెడితే పక్క బ్యాచ్కి దొరికిపోతాం, ధ్యానానికి పోయినాడు గూడ్చినాడు ఈడనేసి. అందుకనేసి ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు, 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా వస్తాయి. అందుకని దేనికి మనం భయపడకూడదు అనమాట. అందుకని నా సబ్జెక్టు పక్క వదిలేసినాను నేను, అది మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఆత్మలోకి వస్తాం. సో కాబట్టి ఆత్మ అలా ప్రమోషన్స్ పొంది 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 లాస్ట్లో ఏంటంటే వృక్ష సామ్రాజ్యంలో నుంచి జంతు సామ్రాజ్యంలోకి వస్తాయి ఆత్మ అనేది. జంతు సామ్రాజ్యంలోకి వచ్చినాక క్రూర జంతువులుగా, సాధు జంతువులుగా రెండుగా జన్మలు తీసుకుంటాయి. అంటే ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సాధు జంతువులు కొన్ని ఉంటాయి, మనల్ని దగ్గరుండి ఇష్టపడేటివి, ఆవులు, మేకలు, పిల్లులు, ఇట్లాంటివి మనకు కనెక్ట్ అయిపోతాయి. సో ఇవి సాధు జంతువులుగా ఉండేటివి నచ్చినాక పైకి పోయినాక మానవ జన్మ తీసుకునే ఎనర్జీ ఉంటేనే వాటికి మానవ జన్మ ఇస్తారు. కొన్ని టైంలో డైరెక్ట్గా క్రూర జంతువులు ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా మానవ జన్మలోకి కూడా వచ్చేస్తాయి. మీరు కొందరు చూసినారు కదా, వాడికి ఇంకా జంతు లక్షణాలు బాగాలేదు, మృగం రాగా ప్రవర్తిస్తాడు. కొందరు తిడతాం మనం, వాడు చూసేదానికి కూడా మృగం మారే ఉంటాడు, ఆడికి ఆ లక్షణాలు ఇంకా పోయి ఉండవు అనమాట. సో ఎస్పెషల్లీ ఎవరంటే సాధు జంతువులుగా ఆవులు, మేకలుగా ఉండి మనిషికి ఎమోషన్ కనెక్ట్ అవుతాయి. అవి వీటికి అడిగి ప్రమోషన్ తీసి మానవ జన్మలోకి తీసుకొస్తారు. చాలా వరకు ఆవులు, మేకలు మానవ జన్మ కొన్ని తీసుకోవు. ఎందుకనంటే వీడిని దగ్గర నుంచి చూస్తాయి కదా,
వీడు రాక్షసుడు మారి అన్ని పనులు చేస్తుంటాడు. ఇప్పుడు బతకడానికి తినడం ఒక పద్ధతి, తినడానికి బతకడం ఒక పద్ధతి, రెండు ఉన్నాయి. బతకడానికి తినేది ఎవర్రా అంటే జంతువులు. ఇప్పుడు ఆవు ఉంది, భూమి అది పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు గడ్డే తింటుంది, వేరే ఫుడ్ మార్చదు అది. మనం మనిషి, మనం అన్ని అన్ని చేసేస్తున్నాం. మనం రాక్షసుడు ఏంటి, తినడానికే బతుకుతాడు. జంతువులు బతకడానికే తింటాయి. ఇప్పుడు పులి ఉంది, ఒకసారి వేటాడి ఒక 20 కేజీలు తినింది అనుకో, 15-20 రోజులు మళ్ళీ వేటాడుతుంది అది. మీరు పక్కన పోయినా అది మిమ్మల్ని చంపదు అది. దానికి చూడండి ఎంత ఉందో, ఎనవి తిన్నా పద్ధతిగా ఉంది అది. ఒకసారి వేటాడి తినేసినా మళ్ళీ ఒక 40 రోజులు 30 రోజులు తినదు అది. ఇప్పుడు మన మనుషులు ఏం చేస్తున్నాము, తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని మిగిలింది మళ్ళీ సోమవారం తింటున్నాం వేడి చేసుకొని. ముందే తెచ్చుకునేది శవాన్ని. అది కూడా బతికుండే కోడికి రేటు తక్కువ, స్కిన్లెస్ కోడికి రేట్ ఎక్కువ, చచ్చిపోయి తోలు తీసేసిన కోడికి ఇంకా రేట్ ఎక్కువ. చూసినారా? అంటే జంతువు కోళ్ళు చచ్చిపోయినా కూడా విలువ ఉంది వాటికి. మన దరిద్రం మనకి అది కూడా లేదు. ఒకరోజు ఒక రాజు పోతుంటాడు, అక్బర్ ఎవరో అనుకోండి, ఒక గురువు ఆడ కూర్చోంటే గుర్రం దిగి కాళ్ళ మీద దండం పెట్టుకుంటాడు. మంత్రి ఆశ్చర్యపోతాడు, ఇంత పెద్ద చక్రవర్తి ఆ సన్యాసి కాళ్ళకు మొక్కడం ఏంటి అనేసి. కొలువుకు వచ్చినాక అడుగుతాడు, ఏంటి నువ్వు రాజుగా ఉన్నావు, ఆయన కాళ్ళ మీద పడ్డావు అని అంటే, సరేలారా ఒక పని చెయ్యి నువ్వు అని ఒక జింక తల, ఒక ఏనుగు తల, ఒక పులి తల, మనిషి తల పుర్రె ఒక బ్యాగులో వేసి ఇచ్చి సంతలో పోయి అమ్ముకోరా బాగుంటాడు. ఆడెళ్తాడు. ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత వచ్చి, గురువు గారు జింక తల, పులి తల, ఏనుగు తల కొని అయినారు, ఈడు మనిషి తల కొన్నాడంటలేదు ఎవరు అనేసి. దీన్ని బట్టి అర్థమైందరా మన తలకేం విలువ ఉండదు. అట్లాంటి తల ఒక గొప్ప గురువు కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటే తప్పేంటి? మనం చేసే పనులు గుర్తుండాలే కానీ భూమి మీద, అప్పుడు మనల్ని గుర్తుపెట్టుకుంటారు తప్ప మన తలలు తలకాయలు మనవి ఎవరు ఉపయోగం ఉండవు. మనం చేసేవి ఉపయోగం ఉంటాయి, ఆ పనులు గొప్పగా చేయాలంటారు. అందుకనేసి ఏంట్రా అంటే, ఈ బతకడానికే తినడం, తినడానికే బతకడం. ఇప్పుడు మీరు ఆరోగ్యం కావాలి, వెయిట్ తగ్గాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే, బతకడానికి తినండి 5 రోజులు. అంటే లిమిటెడ్గా, లిమిటెడ్ ఫుడ్ అనమాట. పరమాత్ముడు ఇచ్చింది తినండి. విత్తనాలు, ఎక్కువ ప్రాణశక్తి ఉండేది విత్తనాల్లో ఫస్ట్ ప్లేస్ అది. సెకండ్ వచ్చి పండ్లు ఉంటుంది. మూడో ప్లేస్లో ఆకుకూరలు ఉంటాయి. నాలుగో ప్లేస్లో దుంపలు ఉంటాయి. మళ్ళీ కూరగాయలు ఉంటుంది. మళ్ళీ 6 మాంసం 8 తినేవాళ్ళు. 6 తినేవాళ్ళు ఉన్నారు భూమి మీద, 5 తినేవాళ్ళు ఉన్నారు, 4 తినేవాళ్ళు ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు. అందుకని మార్నింగ్ పూట ఏం చేస్తారు, పరమాత్ముడు ఇచ్చింది తినండి మీరు. రెండోది ఏం చేయాలంటే, తెల్లారు లేస్తానే ఆ పరగడుపులో వచ్చిందే వెంటనే కాఫీ టీలు తాగద్దండి అలవాటు ఉండేవాళ్ళు. ఇంకా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువైపోతుంది పరగడుపులో కానీ కాఫీలు టీలు తాగితే. మీరు ఏదైనా కావాలనుకుంటే ఆ, క్యారెట్ జ్యూస్ కానీ, బూడిద గుమ్మడికాయ, కీరకాయ, సొరకాయ, ఇది ఏదైనా ఒక జ్యూస్ తీసుకోండి. అది తాగినాక మళ్ళీ కావాలంటే బ్లాక్ కాఫీనో మీకు ఏ అలవాటు ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి. అంతే తప్ప లేస్తానే కాఫీ తాగందే, టీ తాగందే నాకు పొద్దుపోదు, నాకు ఎనర్జీ రాదు, యాక్టివ్ రాదు, ఇట్లా సదుపాయ శాస్త్రం కింద సర్దుకొని ఎత్తిపోసేసుకోవద్దండి కడుపులో. అది మిమ్మల్ని మళ్ళా చాలా వయసు అయినాక చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి పోయినాను, వాళ్ళు అడిగిన దానికి అంత ఏంటంటే నాకు అలవాట్లు లేవు, కాఫీలు టీలు ఇవన్నీ నేను తీసుకోను అనమాట. నా అలవాటు ఏంటంటే తెల్లారితో ప్రకృతి ఏదో ఒక జ్యూస్ తాగుతాను, లేదంటే కషాయం తాగుతాను. గొంతు బాగుండాలంటే ఏదైనా తొలిసాకో, పుదీనానో, కొత్తిమీర, తెప్పతీగనో ఏదో ఒక ఆకు, 4 ఆకులు నీళ్ళల్లో వేసి మరగనిచ్చినాక అంత అల్లం వేసుకొని తాటి బెల్లం వేసుకొని తాగేస్తాను నేను. కొంచెం ఫ్రెష్నెస్ ఎనర్జీ ఉంటుంది. రసాయన శాస్త్రం అనేది ఆకుల నుంచే మందులు వచ్చాయి కాబట్టి. దాని తర్వాత ఖచ్చితంగా అమృతపాని ఏదో ఒకటి రెండో అంటిపండ్లు అయితే తింటాను నేను. ఇక్కడ వచ్చిన దరిద్రం అంతా ఏంటంటే, దేవుడి రూమ్లో 2 అంటిపండ్లు పెడతాం, తమలపాకులు పెట్టి ఆర్తిస్తాం, మనం వచ్చి ఇడ్లీ సాంబార్ తింటాం. మళ్ళీ మనం అందరూ దేవుళ్ళు అంటాం. ఎట్లా అవుతాం? దేవుడు ఏం తింటాడో అది తింటే దేవుడు అవుతామే తప్ప మన నాలుగు నచ్చింది తినేస్తే దైవత్వం మనం ఎట్టవుతాం? అయ్యే పని కాదు కదా. దేవుడికి ఫ్రెష్గా పెడతాం, వేడిగా పెడతాం, నైవేద్యంగా పెడతాం. మనం మాత్రం ఫ్రిడ్జ్లో 3 రోజులు పెట్టుకొని తింటాం. మనం అన్ని అడ్డదొడ్డమైన పనులు చేస్తాం. ఆ, ఆరోగ్యం కావాలనుకుంటాం, దుడ్డు కావాలనుకుంటాం, అన్నీ ఎట్లా కుదరతాయి? అంతా ఆపోజిట్ కదా. అందుకనేసి ఏమరా అంటే చివరిగా ఆత్మ ఏం చేస్తుందనంటే,
సాధు జంతువులుగా ఉండి మళ్ళా జన్మ తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత అప్పుడు శైశవాత్మలో స్థితిలోకి వస్తారు. ఈ శైశవాత్మలు అంటారంటే అంటే మూర్ఖులు అనుకోండి, మూర్ఖాత్మ అనుకోండి. అంటే ఈ మూర్ఖులు, ఆ మూర్ఖాత్మ ఎట్టుంటుందంటే శవానికి సెలైన్ ఎక్కించినట్టు. శవానికి సెలైన్ ఎక్కదు, మూర్ఖులు మీరు ఎంత చెప్పినా ఎక్కదు. సో కాబట్టి ఈ శైశవాత్మ అనేది ఒక ఫస్ట్ స్టేజ్. అట్ట కొన్ని జన్మలు జరుగుతాయి అనమాట. మళ్ళా బాల్యాత్మగా ప్రమోషన్ వస్తుంది. బాల్యాత్మ అంటే కొంచెం భక్తి భావం ఉంటుంది, గుళ్ళకు పోతారు, ఆ, విగ్రహాన్ని చూసి వస్తారు వాళ్ళు. అంటే రాయిలో దేవుడు ఉన్నాడు, గుళ్ళోనే దేవుడు ఉంటాడు, రాతిలోనే దేవుడు ఉంటాడని నమ్మేవాళ్ళు. అక్కడికి పోయి చూసుకొని రావడం అంటే ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ లేకేం కాదు, కానీ అక్కడే దేవుడు ఉంటాడు అని కొంచెం నమ్మి మొక్కుబడులని అక్కడికి కోరికలు తీర్చుకోవడానికి ఇచ్చినవి ఒప్పందాలు కుదుర్చుకొని, అంటే మంచి ఉద్యోగం కావాలి, మంచి పిల్లం కావాలి, పిల్లలు పుట్టాలి, పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పుట్టింటికలు, ఇదంతా ఒక గిలికి సంబంధించిన సబ్జెక్ట్ కదా. అందుకని అవన్నీ బాల్యాత్మలు అంటే కొంత సదుపాయ శాస్త్రంలో వీళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు శనివారం నేను ఎన్వి తిన్ను వెంకటేశ్వర స్వామికి, గురువారం తిన్ను బాబా, ఇట్లా దేవుడికే స్కీములు ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు చెడిపోతే పరిపూర్ణంగా చెడిపోవాలా. నేను చెప్పేది ఎవరా అంటే ఇది యూట్యూబ్లో వినే వాళ్ళకి కానీ మళ్ళా నా వీడియోలు చూసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే చెడిపోయితే పరిపూర్ణంగా చెడిపోండి, బాగుపడితే గొప్పోడుగా బాగుపడండి. అలా వదిలేసి ఇక్కడ కూడా ఊగిసలాడుతూ అటు ఇటు కాకుండా ఊగిసలాడద్దండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా అలాగే తయారవుతాం మనం, మళ్ళీ తిట్టుకుంటూనే ఉంటాం. అలా కాకుండా ఏదో ఒకటి ఆ పక్క ఈ పక్క ఉండండి అంతే. అందుకనేసి ఏమరానంటే ఈ బాల్యాత్మ అనేది కొన్ని స్టేజుల్లో భక్తి భావన ఉంటుంది. ఈ భక్తి భావన తప్పు కాదు, కానీ ప్రమోషన్ రావాలి. ఇప్పుడు మనం కలెక్టర్ చదవాలన్నా, ఐఏఎస్ చదవాలన్నా బేసిక్ ఏబిసిడీలు గుణింతాలు రావాలి మనకి. ఎల్కేజీ యూకేజీ నుంచే మళ్ళీ మనం ఎలిమెంటరీ స్కూల్కి వస్తాం, మళ్ళీ హై స్కూల్కి వస్తాం, మళ్ళీ కాలేజీకి వెళ్తాం, మళ్ళీ యూనివర్సిటీకి పోతాం. అది ప్రాపంచిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. భక్తి భావం నుంచే మొదలవుతుంది అనమాట. భక్తి భావం నుంచి మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి, అదే చెప్తారు కదా, కోటి పూజలు చేసేదానికన్నా ఒక స్తోత్రం చేయొచ్చు, కోటి స్తోత్రం కన్నా జపం చేయొచ్చు, కోటి జపాలు చేసేదానికన్నా ధ్యానం చేయొచ్చు, మళ్ళా లయం అయిపోవాలి. అందుకని బాల్యాత్మలో కొన్ని జన్మలు అయిపోతాయి. అక్కడి నుంచి యవనాత్మ అనమాట. యవనాత్మ అని అంటే ఇప్పుడు జూమ్లో పాల్గొన్న ఎంతమంది మీరైతే ఉన్నారో మీరంతా కూడా, మనం అందరం కూడా యవనాత్మ స్థితిలోకి వచ్చినాం. అంటే ఊరికే రాలేదు కదా ఏం నాగమని, ఊరికైతే రాలేదు. చాలా దెబ్బలు తిని, ఎదురొడ్డి, అవమానాలు పడి, ఎన్నో జన్మలు బాధలు పడి 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 కింద మీద పడి వాళ్ళింతే వీళ్ళింతే బ్యాచ్లో ఉండి నలిగి అవును సార్. అక్కడి నుంచి ఈరోజు ఏదో పత్రిజీ గారి పుణ్యమని ఇక్కడికి వచ్చినాం. సో ఇప్పుడు ఇదంతా కూడా చాలా మంది యవనాత్మ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు ఒక 18 మంది 12 మంది పాల్గొని ఉన్నారు జూమ్లో. యవనాత్మ స్థితిలో మనం ప్రమోషన్ పొంది ఉన్నాం. దీని తర్వాత ఉండేది ఏంటంటే ప్రౌఢాత్మ. ప్రౌఢాత్మ అంటే ఇంకొంచెం హయ్యర్ సోల్స్. ఇప్పుడు రంగనాథ్ సారు మీకు సంవత్సరం రోజులు రోజుకు ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తున్నారు కదా, వీళ్ళంతా కొంత ప్రౌఢాత్మ స్థితిలో ఉంటారు. అంటే కొంచెం ప్రయారిటీ ధ్యానానికి ఎక్కువ ఇవ్వడం, క్లాసులు చెప్పడం, ప్రచారం చేయడం, దీని మీదే ఫోకస్ చేయడం అనమాట. దీని తర్వాత వృద్ధాత్మ స్థితి. అదెవరు? పత్రిజీ గారు. ఒకసారి గట్టిగా పత్రిజీ గారికి చప్పట్లు కొడారు. సో కాబట్టి మీకు అర్థమవుతుందా చెప్పేది సబ్జెక్టు? సో వృద్ధాత్మ స్థితిలో పత్రిజీ గారు ఉన్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇద్దరు ఉంటారు. ఒక శైశవాత్మ ఉంటుంది, ఒక బాల్యాత్మ ఉంటుంది. వీళ్ళిద్దరూ అంటే మనం ఏదైనా ఒక కత్తిని సానబట్టాలనుకో, మనకి సుత్తి కావాలి, కింద పెట్టి కొట్టేదానికి కింద ఒకటి ఉంటుంది సుత్తి, దాని మీద పెట్టి కదా సుత్తిని కొడతాం మనం. అది పదునెక్కాలంటే దానికి మధ్యలో ఏంటి, వేడి చేయాలి, దాన్ని అగ్గిలో పెట్టి వేడి చేయాలి. వేడి చేసినాక ఆ సుత్తి కొడవలి ఆ కింద ఉండేది కొట్టినప్పుడు మనం అనుకున్నట్టు ఆ వస్తువు తయారవుతుంది. సో ఈ సుత్తిగాళ్ళు ఎవరు? శైశవాత్మగాళ్ళు.
కింద అడుగు భాగం వచ్చి బాల్యాత్మకాలు. ఈ కత్తి ఏదైతే ఉందో అది మనం పదునెక్కాలని తయారైనాం. అగ్గి ఎవరు? గురువు అనమాట. ఆ మంట ఎవరు? గురువు. ఆ గురువు అందరిలో మనం వేడెక్కుతాము. మనం ఎదగడానికి కారణం ఎవరు? శైశవాత్మగాళ్ళు, బాల్యాత్మకాలు. ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాగమణి, రంగనాథం అంటే జూమ్లో పాల్గొన్న మనం అందరం కూడా ఇప్పుడు ప్రౌఢాత్మ పొజిషన్కి వస్తాం అనుకుందాం. మనకి సేమ్ ఆత్మలు ఎవరు? ప్రౌఢాత్మ ఆ, అట్ట మనకి సెట్ గారు. మనకి శైశవాత్మగాళ్ళని పంపిస్తారు. అర్థమవుతుందా మీకు? శైశవాత్మగాళ్ళని తెచ్చుకుంటాం మనం వస్తా వస్తా భూమి మీదకి. ఆ ఆ శైశవాత్మగాళ్ళు ఇప్పుడు సపోజ్ భర్త తిడుతున్నాడు, ఓ, మూర్ఖంగా అరస్తున్నాడు అనుకో, ఈడ శైశవాత్మగాళ్ళే, మనం ఏం చేయగలుగుతాం? నవ్వుకోవాలి మీరు. అంతే తప్ప ఫ్రస్ట్రేషన్కి పోయినారంటే మీరు కూడా శైశవాత్మలు అయిపోతారు మళ్ళా. ఇన్ని రోజులు చేసిన సాధన అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆడింతేలే అనుకోవాలి. చెప్పండి ఏమనుకోవాలా? వాడింతేలే అనుకోవాలి మీరు. అర్థమవుతుందా? సపోజ్ అత్తగారు తిట్టారు, అత్తగారు రాసి రంపాన్ని పెడుతున్నారు, అది ఆమె ఇంతేలే. ఆ, అని మీరు ఫిక్స్ అయిపోవాలి మెంటలీ. ఇంట్లో మన సైడ్ నుంచి ఏమన్నా అంటే వీళ్ళు ఇంతేలే అనుకోవాలి. ఒకటి సుత్తి, ఒకటి కింద ఉండే అడుగు భాగం కొడితే వాళ్ళు, లేదు వీళ్ళు, వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య కొట్టుకుంటాం మనం. అంటే ఇది ఇప్పుడే జరుగుతుందా ఈ జన్మ అంటే? లేదు. అది మీకు డైరెక్ట్ గా అందరూ దొరకచ్చు, అందరూ రాకపోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు పద్మ ఉంది మా మిస్సెస్. ఆ అమ్మాయి కొంచెం యవనాత్మ, ధ్యానం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ లో అయితే మాత్రం కొంచెం బాల్యాత్మగా శైశవాత్మగానే ఉన్నింది. నేను స్టార్ట్ చేసిన కొత్తల్లో ధ్యానం చేస్తుంటే, చెయ్యి చెయ్యి ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే ఫీజులు ఎట్ట కడతావు, ఆ, ఏమే, నీకు ఎట్ట కూర్చొని ధ్యానం చేస్తే అన్ని ఎట్ట వచ్చేస్తుంది. వాళ్ళు మనకు ఫస్ట్ లో మొదలవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా. ఇప్పుడు అది ఇప్పుడు నాకు పద్మ ఉన్నిందనుకో, నాగమణి మేడంకి వాళ్ళ భర్త అనొచ్చు, ఏమే ఫీజు బిక్కేస్తా ఉండొచ్చు, ఏమే ఇంకేం పని లేదని తిడతా ఉండొచ్చు. అందరికి ప్రచారం కూడా చేయొచ్చు. ఏందబ్బా నా పిల్లం ఎంత శోభ, ఎంత ఉన్నా కొంచెం మనం నవ్వుకోవాలి, కృతజ్ఞతలు చెప్పాలి. జూమ్ క్లాస్ హోస్ట్ దాకా వదిలాడు కదా. ఆ హోస్ట్ దాకైనా ఫ్రీనెస్ ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చినాడు. ఆడ మనం ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఆ హోస్ట్ కూడా లేకపోతే వృద్ధాత్మ స్థితికి పోదు కదా నాగమణి మేడం. అందుకనేసి ఎవరంటే అక్కడ మనం కొంచెం కృతజ్ఞతలు ప్లస్ చేయొచ్చు. అది కూడా ఎందుకు నీకు ఇంకేం పని లేదా, తెల్లారుగుదికి జూమ్ లేని, మెసేజ్ లేని అని తిట్టకుండా పోస్ట్ పోస్ట్ దాకా వచ్చింది అంటే కొంచెం ఆ ఆత్మ కూడా మారుతుంది. వాళ్ళ భర్త ఆత్మ కూడా కొంచెం ప్రమోషన్కి వస్తుంది. ధ్యానం చేయకపోవచ్చు, క్లాసులు చెప్పకపోవచ్చు, కానీ ఈ ఆత్మకి స్వేచ్ఛని ఇస్తుంది కాబట్టి ఓకే, మనం కృతజ్ఞతలు చెప్పచ్చు. అట్లాగా కొందరికి ఆ రేంజ్లో తెచ్చుకోవచ్చు మనం. కానీ ఆ, అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా అదే పొజిషన్లో, యవనాత్మ పొజిషన్లో ఉండరు. ఖచ్చితంగా మన బంధువుల్లోనూ మనం తెచ్చుకున్న 30 మందిలో శైశవాత్మగాళ్ళు ఎక్కువ ఉంటారు. అది అత్త రూపంలో కావచ్చు, తమ్ముడి రూపంలో కావచ్చు, మీకు ఎవరైనా బామర్దుల రూపంలో కావచ్చు. మనకు తెచ్చుకున్న 40 మందిలో ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళే ఉంటారు. ఇదే ఒక యూనివర్సిటీ మరి అనుకోండి భూమి, అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వస్తాం మనం. సపోజ్ ఇప్పుడు ఆ, వెంకటప్రసాద్ సార్ ఉన్నారు. ఈసారి ఈ జన్మలో ప్రశాంతత, మనశ్శాంతి కావాలి, ప్రశాంతత కావాలి అని ఆత్మ నేర్చుకుందామని వస్తుంది అనుకోండి. ఈ సార్ సెలెక్ట్ చేసుకుంటాడు ఆ 30-40 మందిని. అత్త భార్య, అత్తని, మామని, పిల్లకాయలు అందరినీ ఈయనే సెలెక్ట్ చేసుకుంటాడు సారే. వీళ్ళ ఈ 40 మందిలో ఒక 20 మంది సార్కి ప్రశాంతత లేకుండా చేయడమే వాళ్ళ క్యారెక్టర్. వాళ్ళు ఈయనే తెచ్చుకున్నాడు, వాళ్ళ క్యారెక్టర్ అది కరెక్టే. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కదా. ఈ జన్మ తీసుకొని పేక్ కట్ అయినాక గత జన్మ మర్చిపోతాం కాబట్టి ఈడికి వచ్చిన తర్వాత సార్ ఆ కథ అంతా మర్చిపోతాడు. ఈ సైన్స్ ఆత్మ బ్యాచ్ ఎక్కువైపోయి ఉంటుంది. వాళ్ళు ఇంతే బ్యాచ్ ఎక్కువైపోయి సార్ని ప్రశాంతత లేకుండా చేస్తుంటారు వాళ్ళు. సార్ ఆ కథ మర్చిపోయి బాగా ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని తిట్టడం మొదలు పెడతాడు.
మొత్తం న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, ఐబీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళ బ్యాచ్ మంచి బ్యాచ్ కదా, ఆ బ్యాచ్ వల్ల మనకి ఈ మొత్తం బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంటుంది. సో జన్మ అయిపోయినాక, కట్ అయిపోయినాక, పైకి వెళ్ళినాక ఏం వెంకట ప్రసాద్ గారు ప్రశాంతత నేర్చుకున్నారా అని అడుగుతారు. సో అప్పుడు సార్ వాళ్ళు ఇంతే బ్యాచ్ గురించి చెప్తాడు. లేదు వీళ్ళు ఇంతే బ్యాచ్ గురించి చెప్తాడు. ఎక్కడ గురువు గారు వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే, నేను ఏడ నేర్చుకోలేదని అంటే, వాళ్ళు నువ్వే కదా అయ్యా తీసుకెళ్ళి భూమి మీదకి, వాళ్ళు కరెక్ట్ గానే పాస్ అయినారు కదా, నువ్వెందుకు ఫెయిల్ అయిపోయినావు? సో ఇక్కడ మరి చిల్లరలు ఇచ్చి రికమెండేషన్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకోలేం పైన, ఆ కోర్టులో చెల్లవు రికమెండేషన్లు. సో ప్రశాంతత అనే సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినాడు కాబట్టి సార్ మళ్ళీ భూమి మీదకి పంపిస్తారు. పోయి మళ్ళీ నేర్చుకొని రావు అనేసి. ఎప్పుడు దాకా? ఆ సబ్జెక్ట్లో పాస్ అయ్యేంత వరకు. అది ఎన్ని జన్మలు అనేది మళ్ళీ సార్ ఇష్టం. సార్ పట్టుకునే దాన్ని బట్టి, ప్రయారిటీని బట్టి వాయిదా పెట్టకుండా దాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్లేంత వరకు అప్పుడు ప్రశాంతం అనే సబ్జెక్టు పాస్ అవుతారు. సో కాబట్టి ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, ఈ బ్యాచ్ రావడం ఇదంతా. కాబట్టి మనం ఎప్పుడు కూడా సాధన చేసేటప్పుడు ఎరుకునింది అనుకోండి, వీళ్ళు ఎవరు అరిచినా ఏం మాట్లాడినా "ఓ, వీళ్ళు ఇంతేలే, వీళ్ళ సోలు ఇంతే". ఎందుకనంటే 70% మన చుట్టూ విమర్శించే శాతం ఎక్కువ ఉంటారండి. ఒక సర్వే ప్రకారం 70% విమర్శించే వాళ్ళు ఉంటారు, ఒక 20% వచ్చి ప్రశంసించే వాళ్ళు ఉంటారు, ఒక 10% మాత్రమే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎదగడానికి ఎవరు కారణం అంటారు? నాకు మరి 70%, ప్రోత్సహించే 20%, ప్రశంసించే వాళ్ళు ప్రోత్సహించే 10%? ఆ 70% వల్లనే మనం ఇలా అవుతాం సార్. అది ఎప్పుడు తెలుసుకున్నావు నువ్వు? 70% పోస్ట్ అయినాకే కదా. పోస్ట్ మాస్టర్స్ క్లాసెస్ వినడం వల్ల సార్. ధ్యానంలోకి వచ్చినాక నీకు తెలిసి వచ్చింది వీళ్ళందరినీ అనమాట. మనమే ఎన్నుకున్నాము అని అర్థమవుతుంది కదా సార్. అది అంతకుముందు మనకు తెలియదు. మనకు ఆ 70% తిట్టుకుంటా మనం 70లో కలిసిపోయి ఉంటాం మనం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక సర్వే. ఇంకా రెండో సర్వే ఏంటంటే ఒక 5 విషయాలు మీరు రాసుకోవచ్చు. ఒకటి, మీరు ఏ విషయం చెప్పినా, ధ్యానమే కాదు కానీ ఏ విషయం చెప్పినా ముందు ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు వాళ్ళు. మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేస్తారు. రెండోది వచ్చి హేళన చేస్తారు, అంటే మిమ్మల్ని కిండల్ చేయడం, కొంచెం కామెంట్ చేయడం, హేళన చేయడం జరుగుతుంది. మూడోది వచ్చి ఏం చేస్తారంటే విమర్శిస్తారు. మళ్ళీ వచ్చి తిరస్కరిస్తారు. నాలుగోది. ఫైనల్గా ఐదోది వచ్చి ఒప్పుకుంటారు అనమాట. అది ఎనీవన్, మీరు మెడిటేషన్ చేయండి, ఇంకేదైనా చెప్పండి, ఈ 5 అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి ప్రశ్నిస్తారు, రెండోది హేళన చేస్తారు, మూడోది తిరస్కరిస్తారు, మళ్ళీ విమర్శిస్తారు, ఫైనల్గా ఐదోది అయితే ఒప్పుకుంటారు. ఎవడైనా సరే ఒప్పుకోవాల్సిందే. అర్థమవుతుందా? ఐదవది మీకు నమ్మకం ఉంటే ఈ 4టికి మీరు భయపడకూడదు, తగ్గకూడదు. వరల్డ్ స్టాటిస్టిక్స్ సర్వే ప్రకారం ఒక విషయాన్ని 10 మందికి చెప్తే 8 మంది నో అంటారు, 2 ఎస్ అంటారు. ఆ 2 కూడా నో అంటున్నారంటే మీరు సరిగ్గా చెప్పట్లేదని, మీకే అనుమానం ఉంది, మీరే సరిగ్గా నాకు కాన్ఫిడెంట్ లేదు, మీరే అనుమానంగా చెప్తున్నారు కాబట్టి ఆ 2 కూడా నో అన్నారు. మీరు ఈ స్లాబ్ వేసేటప్పుడు ఆ కంకర్లు ఉంటాయి కదా, రాళ్ళు, అది 1 కేజీ ఒక కవర్లో ఒక 2 కేజీలు వేసుకొని పోయి దాన్ని అమ్మండి. మీరు 8 మంది మాకెందుకు వద్దంటారు. ఎవరో ఒక 2 కొంటారు ఆ 2 కేజీ రాళ్ళు. అది వాడికి ఉపయోగం కూడా లేకపోవచ్చు, తీసి పెట్టుకుంటాడు ఎప్పుడో ఒకరో పనికి వస్తుందని. అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ ప్రకారం ఏమైనా అంటే ఖచ్చితంగా ఎంత మంచి విషయం ఏది చెప్పినా 8 మంది వద్దని ఖచ్చితంగా అంటారు, 2 కావాలని ఉంటారు. అది నమ్మకం ఉండాలి మీకు. ఆ 2 కూడా వద్దన్నారని అంటే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదు, అవగాహన లేదు, మీరు దాన్ని సరిగ్గా అవపోసన పట్టడం లేదు. అది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. సో కాబట్టి వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే, దీని గురించి ఎంతసేపు అయినా చర్చించవచ్చు, సరదాగా ఉంటుంది, బాగుంటుంది. మీకు మీరే కూర్చొని కూడా దీని మీద మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది.
సో ఇప్పుడు నేను ఇంతే అంటే నేను ఇంతే స్థాయి రావాలంటే మాత్రం మనం చాలా స్టాండర్డ్గా ఒక నికాస్గా గట్టిగా ఉండాలి. దానికి మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సింది అంటే నిశ్చల తత్వాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నిశ్చల తత్వం అంటే తెలుసు కదా, దేనికి కుంగిపోకూడదు, అట్టని పొంగిపోకూడదు. ఈ నిశ్చల తత్వం రావాలని అంటే ఏంటంటే మనకి స్థిత ప్రజ్ఞత స్థాయి పెరగాలి. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ ఆడినాయి అనుకో, వాళ్ళు ఎవరు బాగా ఆడితే బాగా ఆడినారు అని అనుకుంటాం మనం. మన దేశాలు కాదు కాబట్టి ఆటనే చూస్తాం మనం, బాగా ఆడారు వీళ్ళిద్దరు అనేసి. ఎవరు బాగా ఆడితే వాళ్ళని పొగుడుతాం. అది ఇండియా పాకిస్తాన్ ఆడితే ఎమోషన్ అయిపోతాం. మనం ఎంత బ్యాలెన్స్ తప్పిపోతాం అంటే ఇండియాకి ఓడిపోతే ఇండియా వాళ్ళు తిడతాం, గెలిచినాం అనుకో మనం సంబరాలు చేసుకుంటాం, రోడ్లో వచ్చి కేకులు కోసి టపాసులు పేలుస్తాం. ఇదంతా పైశాచిక ఆనందాలు. ఆటను చూడం మనం, ఎమోషన్స్ని చూస్తాం. అదే ఇప్పుడు కృష్ణుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూశాడు అనుకో, ఆటనే చూస్తాడు ఆయన, దేశాన్ని చూడ్డు. అంటే ఎవరు బాగా ఆడితే ఆటను మెచ్చుకుంటాడు. దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. అంటే మీరు కూడా స్థిత ప్రజ్ఞత స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే అప్పుడు మీకు నిశ్చల తత్వం వస్తుంది అనమాట. సో ఈ నిశ్చల తత్వానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మహాముని ఉంటాడు, మంచిగా తపస్సు చేస్తాడు, నిశ్చల తత్వంలోకి వెళ్ళిపోతాడు అనమాట. చాలా నిశ్చలంగా ఉంటాడు. ఒక నడి సముద్రం ఎలా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో అలా ఉంటాడనమాట. ఒకరోజు ఒక వేటగాడు జింకను తరుముకుంటాడు. ఆ జింక పరిగెత్తి వచ్చి ఆ ఋషి ముందు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినాక ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇలా ఒక జింక వచ్చింది చూసావా అని. ఈయన నిశ్చలంగా ఉంటాడు కదా, సమాధానం చెప్పడు అనమాట. అతను 2-3 సార్లు అడుగుతాడు, ఇతను చెప్పడు. కానీ చెప్పకపోయినా ఇతను చేసేది పొరపాటు ఏంటంటే, మనం ఎవరైనా అడిగినారు అనుకో, మన నోరు చెప్పకపోయినా కన్ను చెప్పేస్తుంది. కన్ను ఎంత చెప్తుంది? వచ్చి జింక పిల్ల పోయిందంటే ఇటు చూస్తాడనమాట. మనం చూస్తాం కదా. ఆటోమేటిక్ ఇటు చూస్తా కొద్దిగా వేటగాడికి అర్థమవుతుంది, ఓ జింక ఇట్ట పోయింది అని. ఆ పక్క పోయి చంపేస్తాడు దాన్ని. ఇప్పుడు ఈ సాధు ఋషి ఎవరైతే సన్యాసి ఉన్నాడో, సాధకుడు, ఇతను చనిపోయి పైకి పోయినాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తారు. ఏం చేసినావు, ఓకే, వెల్ అండ్ గుడ్, అన్ని పనులు కరెక్ట్గా చేసినావు అని అంతా చూసి, ఉండు ఏదో చిన్న మరక ఒకటి ఉంది, అదేదో కనపడుతుంది డిస్టర్బెన్స్లో అని చెప్పి చూస్తే ఈ కన్ను సైగా చూస్తాడు అయ్యగారు. జింక వైపు చూసినాడు కదా, అప్పుడు నువ్వు ఎందుకు చూసినావు, నువ్వు చూసిన దానివల్ల ఆ జింక చనిపోయింది, నువ్వు ఎంత సాధన చేసి నిశ్చల తత్వంకి వచ్చినావు కదా, నువ్వు చూడకూడదు కదా, కాబట్టి ఇది మైనస్, కాబట్టి అగైన్ గో అని మళ్ళా తరిమేస్తారు భూమి మీదకి. మీకు జడభరతుడి కథ కూడా తెలుసు కదా. ఆయన పేరుతోనే మనకు భారత్ ఖండం, భారతదేశం అని పేరు వచ్చింది. ఒక విశేషమైన గొప్ప గురువు అనమాట భరతుడు. ఆయన ఒకసారి ఒక జింక వచ్చి ప్రెగ్నెంట్ అయి పిల్లని కానీ చనిపోతుంది. ఆ జింక పిల్లని ఆయన సాకుతాడు, ఆ జింక పిల్లతో కనెక్ట్ అయిపోతాడు, ప్రేమ పెరిగిపోతుంది, దాని జీవితాన్ని ఎంజాయ్ చేసి దాంతో కమిట్ అయిపోతాడు బాగా. ఆ జడభరతుడు కూడా చనిపోయి పైకి పోయినాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంతా చూసి, అంతా బాగానే ఉంది కానీ ఈ జింక పిల్లతో ఏంది నీ కనెక్షన్ అని చెప్పి మళ్ళా పోయి జింక జన్మనిస్తారు. పోయి జింక జన్మని ఎంజాయ్ చేసి ఫుల్ఫిల్గా ఆత్మ ప్రమోషన్ నేర్చుకోరావు, పోయి జింకగా పుట్టని తరిమేస్తారు మళ్ళా భూమి మీదకి. అంటే వీళ్ళ జీవితాలంతా ఇవి నేర్చుకోవాలి మనం. మీకు ఇవి కథలన్నీ ఊరికే చెప్పట్లా మేము. మేము తెలుసుకొని చదువుకొని వేరే వాళ్ళు చెప్పింది ఇవి, ఇక్కడ మేము గొప్పోళ్ళని నేనేం చెప్పట్లేదు. ఎందుకనంటే ఈ తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి. నేను ఏదైనా 27 అక్షరం కనుక్కుంటే అప్పుడు నేను గొప్పోడు కనుక్కున్నట్టు. తెలుగులో 56 ఉన్నాయి, నేను 57 అక్షరం కనుక్కుంటే అప్పుడు కాలు ఎగరేయాలి నేను కనుక్కున్నానని. అంత సీన్ ఏం లేదు, ఆల్రెడీ అవి కనుక్కున్నవే, దాన్ని తిప్పించి మార్చి చెప్తుంటాం అంతే. మనలో ఆ పూర్ణాత్మ, మనకున్న యాస్ట్రల్ మాస్టర్లు చేరి వాకిన్ అయ్యి ఆ సబ్జెక్ట్ని మీకు అందిస్తుంటారు అంతే. కాకపోతే మాయలో ఉంటాం, అహంలో ఉంటాం కాబట్టి నేను చెప్పినా అది పోలే ఆ వాసన ఇంకా.
కాబట్టి అలా ఫిక్స్ అవ్వద్దండి. ఆ, కనుక్కునింది ఏమి లేదు, ఆ ఉన్నవే మార్చి చెప్తుంటాం కాబట్టి. కాబట్టి మీరు ఉండాలంటే అంటే నిశ్చల తత్వంలో ఉండాలి. ఆ నిశ్చల తత్వంలో ఉండాలంటే దానికి ఒక 4, 5, ఒక 6 స్టెప్స్ ఉంటాయి. అవేంటంటే ఆ నిశ్చల తత్వం రావాలంటే మీరు ఎప్పుడు కూడా ప్రకృతిలో ఆ, ప్రకృతిని గమనించండి. మీరు తెల్లారి లేచినా, ఎప్పుడు లేచినా, నిద్ర లేచినా, బయట ఆడున్నా ప్రకృతిని ఒక 5, 10 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. ఆకాశాన్ని చూడడం, ఆ బ్లూ కలర్ని చూడడం, ఉదయించే సూర్యుడిని చూడడం. మనకి హెల్త్ కావాలంటే ఒక 5 విషయాలు చేయాలి. ఒకటి సన్ షట్ అన్నమాట, అంటే సూర్యుడు గంటన్నర, ఉదయించే గంటన్నర తర్వాత ఆ సూర్యుడు ఎర్రగా వైలెట్, బ్లూ వైలెట్, ఎల్లో గ్రీన్గా మారుతూ ఉంటాడు అనమాట. అది చూడాలి. ఆ, అట్లాగా ప్రకృతిని చూస్తే మీరు నిశ్చిలతత్వంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 2 పక్షులు ఉన్నాయనుకోండి, ఒకటి ఆ, చెట్లో కూర్చొని నిశ్చలంగా ఉంటుంది, ఒకటి సెలయేరు సౌండ్ వింటూ ఆ సౌండ్, నీళ్ళ వాటర్ ఫాల్స్ సౌండ్ వింటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరు నిశ్చలంగా ఉన్నారు? చెట్లో ఉండే పక్ష, నీళ్ళ దగ్గర ఉండేదే? నీళ్ళ దగ్గర ఉండేదే కదా. ఆ సౌండ్ను కూడా ఎంజాయ్ చేసి బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. అట్లాగా ప్రకృతిలో వాటిని గమనించినారంటే ఆ నిశ్చల తత్వం అనేది మనకు కూడా, మనం కూడా అప్గ్రేడ్ నేర్చుకోవచ్చు, మనం ఆ స్థితి రావచ్చు. అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి ఏమంటే ఎస్ఆర్ నో. ఏమే, ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు మీరు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే ఎస్ కానీ నో కానీ చెప్పండి. నిశ్చల స్థితి ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ టైం తీసుకొని నిశ్చల స్థితిలోకి వెళ్ళినాక ఎస్ అని చెప్పండి, లేదా నో అని అయినా చెప్పండి. అడిగిన వెంటనే టక్ అని చెప్పేవద్దండి ఆన్సర్. అప్పుడు మీ మైండ్ నిశ్చలంగా ఉండకపోవచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు, ఎమోషన్లో ఉండొచ్చు, లేదంటే సంతోషంలో ఉండొచ్చు. టక్కని నోరు ఉంది కదా అని మాట ఇచ్చేవద్దండి. అక్కడ మళ్ళా తగులుకుంటారు మీరు. ఆ నిశ్చలత స్థితిలోకి వచ్చినప్పుడు చెప్తానండి. వాళ్ళు అడిగినా కూడా ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, నేను మళ్ళీ చెప్తానని మళ్ళీ మీరు ఆ నిశ్చల స్థితికి వెళ్ళి ఆలోచించి మళ్ళీ ఆన్సర్ ఇవ్వండి. తర్వాత వచ్చి ఏది కూడా కానీ కాలం మారే వరకు ఎదురు చూడాలి మనం. మనకి టైం అనేది ఒకటి ఉంది కదా భూమి మీద, ఆ కాలం మారేంత వరకు ఎదురు చూడాలి. దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే ఆ, కౌసల్య, రాముడి తల్లి అనమాట. ఉన్నటువంటి కైకేయి అడుగుతుంది, రాముడిని అడవికి పంపించేస్తాడు. కౌశల్యకు రాముడు అంటే బాగా ఇష్టం, కొడుకు కదా. కానీ భర్త మాట ఇచ్చినాడు, తప్పదు కాబట్టి ఆమె సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడదు అనమాట. తెల్లారితో రాజు అవ్వాల్సినోడు తెల్లారిదికి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. 14 14 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాక మళ్ళీ వస్తాడనమాట. మళ్ళా 5,000 సంవత్సరాలు, 8,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు పరిపాలించినాడు రాముడు. అంటే 14 సంవత్సరాలు కాలాన్ని ఎదురు చూసింది అనమాట కౌసల్య. ఎదురు చూస్తే మళ్ళా కొడుకుతో అన్ని సంవత్సరాలు పరిపాలించింది చూసింది ఆవిడ. అంత అంత ఓపికగా ఎదురు చూడాలి, కాలం మారేంత వరకు ఎదురు చూడాలి. కాబట్టి నాకు మారిపోలేదు, ఎల్లుండే మారిపోవాలి, అలా అలా కుదరదు. అది దాని టైం వచ్చినాకే అది మారుతుంది. అది ఖచ్చితంగా మారాలని నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఆ కాలం వరకు ఎదురు చూడాలి. మీరు మార్చలేని వాటిని అంగీకరించండి, అంటే మీరు మార్చలేని వాటిని యాక్సెప్ట్ చేయండి మీరు. అంతే తప్ప మూర్ఖంగా వాదించద్దండి, అది మనం మార్చలేనిది కాబట్టి మార్చలేము, దానికోసం ఎదురు చూడండి. రెండోది వచ్చి మనస్సు చేసే మాయలపై సాక్షిగా ఉండండి. ఆరోది వచ్చి గుర్తింపు కోరుకోకండి, నిశ్చలంగా ఉండండి. ఈ 6 పాయింట్లు, నిశ్చలతత్వం రావాలంటే ఈ 6 పాయింట్లను మెయింటైన్ చేయాలి మీరు. ఒకటేంటి, ప్రకృతిలో నిశ్చలత్వం గమనించడం. రెండోది వచ్చి ఎస్ఆర్ నో అనేది వెంటనే చెప్పకుండా నిశ్చల తత్వంలో ఉండేటప్పుడు చెప్పడం, కాలం మారే వరకు ఎదురు చూడడం, తర్వాత మార్చలేని వాటిని అంగీకరించడం, మనస్సు చేసే మాయలపై సాక్షిగా ఉండడం, ఫైనల్గా గుర్తింపు కోరుకోకూడదు, రికగ్నైజేషన్. అది ఎంత చెప్తారు కదా, ప్రశంస పన్నీరు వంటిది, చల్లుకోవాలి కానీ తాగుతూ కూర్చోకూడదు. కాబట్టి ప్రశంస అవసరమే, అటని చెప్పి దాన్ని తాగి కూర్చున్నాం అనుకో, మొత్తం అనారోగ్యం వచ్చేస్తుంది.
కాబట్టి గుర్తింపు కోసం పాకులాడొద్దండి. అది ఆటోమేటిక్గా ఎక్కడ గుర్తింపు రావాలో అక్కడ గుర్తింపు వస్తుంది. రావాల్సిన చోట గుర్తింపు అయిపోతుంది. ప్రాపంచికంలో వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే గుర్తించలేదని నేను ఇంతే అని ఆడవద్దండి. గుర్తించే చోట గుర్తిస్తారు. ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, అక్కడ పూర్ణాత్మ పంపించిన వాళ్ళు గుర్తిస్తే చాలు. వాళ్ళు గుర్తించేటట్టు ఇక్కడ మనం పనిచేయాలి. మనకు రికగ్నైజేషన్ అక్కడ కావాలి, ఇక్కడ కాదు. అక్కడ మెచ్చుకునేటట్టు ఈడ పనిచేయాలి. అప్పుడు మనం ఆ ఆనంద స్థితిలో ఎంజాయ్ చేయగలుగుతాం. ఆత్మ అంటేనే ఆనందమే కదా, ఆత్మానందం అంటారు. ఆత్మ వచ్చేది భూమి మీదకి ఆనందం కోసం. రెండోది ఏమంటే ఇందులో హైలైట్ పాయింట్ ఏంటంటే మనసు చేసే మాయలపై బాగా ఎరుగుతూ ఉండండి, సాక్షిగా ఉండండి. అంటే కర్మ సిద్ధాంతంలో మేజర్గా 4 స్టెప్స్ చెప్తుంది అది. ఒకటి ఏంటంటే మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయొద్దు, సైలెంట్గా ఉండు, ఇంట్లో ఉండు, ఎందుకు పోయి వాళ్ళకి చెడు చేస్తావు, మంచి ఎట్టా చేయవు, చెడు కూడా చేయొద్దు అని ఇంట్లోనే ఉండమని చెప్తుంది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏం చెప్తుంది, ఎంతో కొంత విద్దొచ్చు కదా, ఊరికే ఉంటావు ఎందుకు, పోయి అది ఏదో ఒకటి చెప్తే 10 రూపాయలు డబ్బు వస్తుంది కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటుంది. మూడోది వచ్చి ఏం చెప్తుంది, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయ అంటుంది. ఎందుకు ఫలితాన్ని ఆశిస్తావు అంటుంది. నాలుగోది వచ్చి కర్తృత్వ భావంతో చేయండి అంటుంది. అంటే నేను చేసినానని కాకుండా కర్తృత్వ భావంతో చేయాలి. సో ఈ మాయ అనేది ఇప్పుడు ధ్యానం చేసేది మనం అందరూ ఎందుకనంటే ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, దాన్ని పొందేస్తాము. ఇన్ని గంటలు ధ్యానం చేసినాను, ఇదంతా మనసు చెప్పి మాయలోకి తీసుకెళ్ళిపోతుంది. నేను ఇన్ని గంటలు చేసిన, అన్ని గంటల పుస్తకం, అది అన్నీ మనకు అనవసరం. మనం ఫోకస్ అంతా ఎలా అంటే మాయ మీద ఉండాలి. మాయ మన జీవితంలో ఏ టైంలో ఎట్ట పని చేస్తుంది, ఎలా మనల్ని పక్కకి తీసుకెళ్ళిపోతుంది, మనం మాయలో పడుతున్నామా పడలేదా, ఆ ఎరుకు మీకు ఉండాలి. ఎందుకనంటే ప్రకృతి అంతా పగులుపుట్ట మాయ వస్తేనే మనకు పనులు అవుతాయి. ఏమే చీకట్లు ఏ పనులు జరగవు, వెలుతురు వస్తేనే పనులు జరుగుతాయి. మనకు కూడా మనకు మాయ అనేది వస్తేనే మన పనులు కూడా జరుగుతుంది. అది మీకు మాయ అనేది తెలియాలి. అంతే తప్ప మళ్ళీ మాయలో తగులుకోకూడదండి. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దానికి ఫైనల్గా క్లోజింగ్ చేసేటప్పుడు ఆరాటం ముందు ఆటకం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, పత్రిజీ గారు ఉండగా మన చెంత మనకి అలా ఈ చింత. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ మరొకసారి మహావతార్ బాబు జూమ్లో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ కూడా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున అందరికీ మరొకసారి మీ అందరికీ ఆత్మబంధనాలు తెలియజేసుకుంటూ, మహావతార్ బాబా ప్రిన్సిపల్ సిఇఓ అయిన రంగనాథ్ గారికి, అందులో పనిచేస్తున్న లెక్చరర్స్ లలిత మేడం గారికి, నాగమణి మేడం గారికి, పాల్గొన్న దేవుళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆత్మబంధనాలు తెలుసుకుంటూ, లైఫ్ ఈజ్ అద్భుతం, ఆనందం, దాన్ని మాత్రం ఎంజాయ్ చేయండి ప్రతి క్షణాన్ని. మీ అందరికి మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం.